ఆర్ట్ డైరెక్టర్ గానే కాకుండా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అలాగే చేశామన్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆనంద్ సాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి లైటింగ్, డెకరేషన్కు సంబంధించి అన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగిందన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు చెబుతున్న ఆనంద్ సాయితో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రధానమైనటువంటి కీలకమైన ఘట్టం గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహన సేవకి అయితే మరి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి చాలా మంది విఐపీస్ లో భాగంగా టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి ఆనంద్ సాయి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి ఎలా ఉంది అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీకు మొదటి టీటీడీ బోర్డు మెంబర్ గా అయిన తర్వాత మొదటిసారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందు నుంచి మేము బ్రహ్మోత్సవంలో ఈసారి మీరు చూస్తే ఇంతవరకు చేసిన దాంట్లో లైటింగ్ అయినా సరే ఏమైనా, నేను వచ్చి ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. సో ఓవరాల్ గా మాకు లైటింగ్ అండ్ ఫ్లోరల్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చేది. అండ్ మీకు ఓవరాల్ గా క్రౌడ్ చూస్తే మోర్ దెన్ 8 lakhs దాకా వచ్చిన జనాలు. అండ్ ప్రతి యాక్టివిటీ చాలా బాగుంది. అండ్ ప్లానింగ్స్ కూడా చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ గరుడ వాహన సేవ బ్రహ్మోత్సవాలకు అయితే ఇప్పుడు సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి దిశానిర్దేశం చేశారు? దీని గురించి ఇంతవరకు చేసిన దాంట్లో చాలా బాగా రావాలని, అండ్ ఎక్కడ కూడా రాజీ పడకుండా, అంటే ప్రతి బోర్డు మెంబర్స్ కూడా అందరూ కలిసి ప్రాపర్ గా ప్లాన్ చేసాము. అండ్ ఎవ్రీ బోర్డు మెంబర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. నాకేంటంటే ఓవరాల్ నాకు డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మన అనుకున్నట్టు చాలా చోట్ల కూడా అంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిల్ గా ఉండాలి. అది కొత్త ఈవో గారు కూడా లోపల ఉన్న ఫ్లోరల్ డెకరేషన్ కూడా ఎట్లా ఉండాలి అంటే ఆయన ఒక కాంట్రిబ్యూషన్ చాలా బాగుండింది. ఎందుకంటే అందరూ కలిసి చేయడం వల్ల ఈ శక్తి ఇంత చాలా గొప్పగా రావడం కూడా. సో ఈ ప్రమోషన్ నేను ఇంతకు ముందు చూసిన ప్రమోషన్ లో ఈసారి చాలా ఒక వెలుగు ఉంది అని. మొత్తానికి చూసుకుంటే కనుక గత సంవత్సరం బ్రహ్మోత్సవాల కంటే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ ఏర్పాట్లు అయితే సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే టీటీడీ మంచి ఏర్పాట్లు చేసింది. అయితే ప్రజల నుంచి అందుతున్న స్పందన మరి అవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. ఎందుకంటే అందరూ నిన్నటి రాత్రి నుంచి ఉన్నారు. వాళ్ళందరూ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి భోజనాలు ఏవేవి కావాలో అన్ని కూడా వసతులన్నీ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసాం. సో ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అనుకున్నట్టు చాలా ప్రాపర్ గా జరిగింది. అన్ని బాగా జరిగాయి, అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. బట్ కానీ అనుకోని పరిస్థితుల్లో వర్షం పడ్డ టైంలో మరి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ స్థితి అయితే ఉంది. దానికి వచ్చే సంవత్సరం అయినా సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? వర్షం మీకు కంటిన్యూగా లేదండి, అది కూడా ఒక బ్లెస్సింగ్ లాగానే. మీకు వర్షం అనేది బ్లెస్సింగ్. కరెక్ట్ గా ఆరతి తీసాం, దాని తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ ఆగింది. మనకున్న హీట్ కూడా ఆ చల్లదనం ఉంది. అంటే అందరూ కూడా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతారండి. మనం ఈ షెల్టర్ అని ఇట్లా మనం క్రియేట్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్న బ్యూటిఫుల్ అంబియన్స్ అంతా రాదు మనకి. సో మీరు అందుకోసమే ఇదంతా దేవుడు అనుగ్రహమే. సో దేవుడు డిసైడ్ చేస్తారు ఏదైనా. సో స్వామివారు అనుగ్రహం వల్ల మేము చేసింది చాలా చిన్న పని, బట్ ఆయన అనుగ్రహం చాలా బాగా. అండ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ముందే చెప్పారు కొంచెం చూసుకొని అన్ని కూడా బాగా చేయాలనేది. సో ఇది చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ అవ్వడం. బ్రహ్మోత్సవాల్లో యాజ్ ఆర్ట్ డైరెక్టర్ గా మీరు కొత్త విధానం ఏమన్నా తీసుకొచ్చారా? ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కొత్త ఏర్పాట్లు ఏమైనా చేశారా? అంటే ఉన్న దాంట్లో డిజైనింగ్ అయినా సరే అండి, డిజైనింగ్ అయినా ఫ్లోరల్ అయినా లైటింగ్ అయినా కూడా కొంచెం బాగా రావాలనేది మా ఇది ఇంటెన్షన్. సో ఆ మీటింగ్స్ లో, ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, పర్టికులర్ తీసుకున్నాను. అంటే బ్యూటిఫికేషన్ అయినా సరే, లైటింగ్ అయినా సరే. సో ఆ ఇంపార్టెన్స్ తీసుకున్నాం కాబట్టి మనం అనుకున్నట్టు చాలా బాగుంది. గరుడ సేవలో అనుకున్న దానికంటే ఎక్కువగా 4 లక్షల మంది కంటే పైగా ఎక్కువ మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి భక్తులకి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరికి ఇప్పుడు గ్యాలరీ మనకు నిండిపోయినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా 10,000 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా దర్శనాలు మనం ప్రొవైడ్ చేశారు. ఎక్కడ స్టాంపేడ్ లేకుండా చాలా ప్రాపర్ గా, అంటే అందరూ చాలా పేషెంట్ గా ఆ భక్తితో స్వామివారు చాలా సంతోషంగా ఉన్నారు ఒకే మాటతో. సో అన్ని బాగా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మొత్తంగా చూసుకుంటే సో ఆనంద్ సాయి గారి మాటల్లో అయితే మనం తెలుసుకున్నాము, బ్రహ్మోత్సవాల్లో వర్షం పడడం కూడా ఒక రకమైన బ్లెస్సింగే అని తన మాటల్లో అయితే మనం వినడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల నుండి కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.